ఏంట్రా బాగా అలసిపోయి వచ్చినట్టున్నావు? అవునన్నా, బాగా అలసిపోయాను. ఇదేమిటి చూపుతున్నావు నా బూట్లు? విప్పితే తప్ప? ఇవన్నీ నా భార్య చేయాల్సిన పనులు. అవి ఇంకోటి చేస్తే నాకు నచ్చవు. అచ్చా, మీ భార్య మీకోసం చేసే పనులు మీకు చాలా ఇష్టం అనుకుంటాను. ఆవిడ ఆత్మహత్య కూడా మీ ఇష్ట ప్రకారమే చేసుకుందా సార్? ఆవిడ మీద మీ ఇంట్లో అందరికీ నన్ను చూసిన తర్వాత సానుభూతి పుట్టుకొచ్చినట్టుంది. మీ ఇద్దరి మధ్య మీ గజ సరిహద్దుల్లో ఎన్నెన్నో జరుగుంటాయి. అంతగా తన్ను తాను అర్పించుకున్న ఆవిడ్ని మీరు కూడా సందేహించి పుట్టింటికి ఎలా పంపించారు సార్? ఆవిడ కడుపులోను బిడ్డకు మీరు ప్రొపరేటర్ కారేమో అన్న సందేహం మీకు ఉండవచ్చు. కనీసం పార్ట్నర్ లాగా ప్రవర్తించారా? చిచే, మీరు కూడా ఒక మగాడేనా? అందరూ వినండి. ఆవిడికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఈ రోజు నుంచి ఆవిడ చేసే పనులన్నీ నేనే చేస్తాను. ఇప్పుడు మేడం మీదకి పోయి మీ పక్క సర్దబోతున్నాను. నన్ను ఎవరు ఎలా ఆపుతారో చూస్తాను. ఏడుస్తున్నావా? మొగుడిని కొట్టి మోసాలు ఎక్కడం అంటే ఇదే. ఇప్పుడు ఏం జరిగిందని? ఎంత నాటకమైనా మిమ్మల్ని అంతంత మాట్లాడుతుంటే ఎలా సహించారంటే నన్ను అందరి ముందు చావుగొట్టలేకపోయారా? అయ్యి బాబోయ్, నిన్ను కొడితే ఆ దెబ్బలు నాకు తగులుతాయి. కిందన్న వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా? నువ్వు నన్ను రేపు చేస్తున్నావు అనుకుంటున్నారు. వాళ్ళని ఒక ఆట పడిద్దామా? ఇంకే ఆటలో ఆడడం నా వల్ల కాదంటే అలిసిపోయాను. అప్పుడే అలసిపోతే ఎలా? ఇక ముందాటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బాబాయ్ 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 బాబాయ్, అర్జెంట్ గా నర్సింగ్ ఏమిటో చెప్పు. కథ అయిపోయేటట్టుంది. ఏమైందిరా చంటి? మావయ్య ప్రియ 2 రోజుల తీర్థయాత్ర ముగించుకుని వస్తున్నట్టు షాప్ అడ్రస్ కి ప్రియ ఉత్తరం రాసింది. అయ్యి బాబోయ్, వాళ్ళు వచ్చేసారంటే భాను బతుకున్నట్టు ఇంటో తెలిసిపోతుందే. అదే కదా గొడవ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఐడియా ఏమిటి? వెరీ గుడ్, ఓకే. 15వ తారీఖు మంచి రోజైనా కొంచెం పంచాంగం చూసి చెప్పండి. వివాహానికి ముహూర్తం చూడమంటున్నారు. భేషుగ్గా చూస్తాను. చూడు బాబు, పెండ్లి కుమార్తె జాతకం ఉందా? ఆవిడది దురదృష్ట జాతకం అండి, అంతవరకే తెలుసు. మరి పోనీ పెండ్లి కుమారుని జాతకమైనా ఉందా? పెళ్లి కొడుకు ఇంకా ఏ కొడుకో నిర్ణయం కాలేదండి. పోనీ పెండ్లి కుమారుని తండ్రి గారి జాతకమైనా ఉందా? పెళ్లి కొడుకు తండ్రి గారే ఇంకా ఈ పెళ్లికి ఒప్పుకోలేదండి. ఇన్ని అడ్డంకులతో ఇంకా ముహూర్తం ఎందుకండి? ఒక ఆదివారం, అమావాస్య, అర్ధరాత్రి ముడిపెట్టేయండి. అది దయ్యాలు భూతాలు వాకింగ్కి వెళ్ళే టైం. అది వస్తాను ఆయన. వెళ్ళండి. దశరథరామయ్య గారు, శాస్త్రి గారు చెప్పిన ముహూర్తం మీకు సమ్మతమేనా? ఇంతకన్నా నన్ను అవమానించలేవు కదా. క్షమించాలి. ప్రియకు వచ్చే 15వ తేదీ పెళ్లి చేయాలని నేను నిశ్చయించాను. పెళ్లి కొడుకు ఎవరో నువ్వు నిర్ణయిస్తే చాలు. కట్టుకున్న పెళ్లాన్ని బయటికి గెంటుతూ ఉంటే చేతులు కట్టుకు వినోదం చూసిన ఈ రాంబాబైనా ఓకే. సుఖంగా ఉన్న ఈ సంసారాన్ని సర్వనాశనం చేసి హంతకుల నిలయం చేసిన ఈ భరతుడైనా ఓకే. వీళ్ళిద్దరూ కాకపోతే ఈ కుటుంబంలో పుట్టిన పాపానికి తన ప్రాణం నీలదారి చేసుకుని ఈ లక్ష్మణుడైనా ఓకే. మొత్తం మీద శ్రీమాన్ పండితారాజ్యుల దశరథరామయ్య గారికి, శ్రీమతి పండితారాజ్యుల కౌశల్యాదేవి గారికి పుట్టిన సుపుత్రుల్లో ఒక పుత్రుడు ఈ కొంప పీకే పనిచేయాలి. లేకపోతే మీరందరూ కలిసి అన్యాయంగా భానుని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఇది శుభలేఖ మోడల్. ఇందులో పెళ్లి కొడుకు పేరు మాత్రం లేదు. దాన్ని నింపాల్సిన బాధ్యత మరి తమరిది. ఇది కన్యామణి కంఠసీమను అలంకరించవలసిన మంగళసూత్రం. దీనికి పసుపు రాసి ఆశీర్వదించవలసిన బాధ్యత పరమ సాధ్వీమణి అయిన మా వదిని గారు. ఈ రెండింటినీ పూజ గదిలో పెడుతున్నాను. ఆ తర్వాత మీదయ్యా, ఆ భగవంతుడిదయ్యా. శ్రీరామచంద్ర, చాలా కాలం తర్వాత నీ రూమ్కి వచ్చాను. అంతా సక్రమంగా జరిపించే బాధ్యత నీదే గురు. వస్తాను.
చావుకు నేనే కారణం. నా తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రియను నా కోడలుగా స్వీకరిస్తాను. ఎలాగూ ఈ పెళ్లి జరగక తప్పదనిపించిందండి. అందుకే పసుపు పూసు. కౌసల్య, ఏమండి, ఇన్నేళ్ల మన దాంపత్య జీవితంలో ఈ ఇంటిని దేవాలయంగా, మిమ్మల్ని భగవంతుడిగా ఊహించుకుని బ్రతుకుతున్నాను. అలాంటి నా మనసులో ఈ మధ్య ఓ సందేహం బాధిస్తుంది. అది మీతో చెప్తే మీరేమైనా అనుకుంటారేమో అని భయపడి. చెప్పు కౌసల్య. నేను సరే ఆడదాన్ని, భరతుడు చెప్పింది అలాగే నమ్మేశాను. మరి మీరైనా ఆలోచించచ్చు కదండి. అలా నిలబడిపోయారే, ఏదో ఒకటి మాట్లాడండి. ఏమండి, నేను తప్పు మాట్లాడానా? చెప్పండి. కట్టుకున్న భార్య అప్రూవర్గా మారిపోయిన తర్వాత నన్ను ఇంకేం మాట్లాడమంటావు కౌసల్య? ఇదిగో జడ్జి గారు. ఏమిటిది? చదవండి. మీరు ఓకే అంటే ప్రింట్ కొట్టిస్తాను. శుభలేఖ కాదండి, ఇది శుభలేఖకి కేవలం ప్రూఫ్. ఎవరికి పెళ్లి? మీ అమ్మాయికండి. అదేనండి, మీ అమ్మాయి ప్రియకి, అంటే మంగళాదేవికి మీకు ఉద్భవించిన పుత్రికా రత్నం ప్రియ. పెళ్లి కొడుకు ఎవరు? మీ అల్లుడే. సర్లే, నేను వరుస అడగలేదు. అబ్బే, నేను వరుస చెప్పడం లేదండి. పెళ్లి కొడుకు మీ అల్లుడు రాంబాబే అంటున్నాను. నాన్సెన్స్. మరి భానుగతి ఏమిటి? అధోగతండి. మొదటి భార్య భాను ఉండగా రెండో భార్యను ఎలా చేసుకుంటాడయ్యా? ఎందుకు చేసుకోడండి? మొదటి భార్య భాను తల్లి ఉంటుండగా రెండో భార్యగా ప్రియ తల్లి మంగళాదేవిని మీరు సెటప్ చేసుకోలేదా సార్? అంతకంటే ఇది నయమండి. కాకపోతే ఇది సెటప్ కాదు. షటప్. ఇప్పుడు చేసిన తప్పుకి ఇందుకిలా నా ప్రాణం తీస్తావు? ఆహా, అపచారం అపచారం. నేనెందుకు సార్ మీ ప్రాణం తీస్తాను? సార్, బయట రిక్షా మాట్లాడి పెట్టాను. ఈ టూరింగ్ టాకీసులకు పబ్లిసిటీ చేసినట్టుగా తమరు ఆ రిక్షాలో దర్జాగా కూర్చుని ప్రియ నా సొంత బిడ్డ, ప్రియ నా సొంత బిడ్డ అని మైకులో చెప్పుకుంటే అలా 4 వీధులు తిరిగి వచ్చేయండి. సాయంకాలం కల్లా నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఈ శుభలేఖలో రాంబాబు బదులు మరో పేరు అచ్చు వేయించి ప్రియ పెళ్లి జరిపించేస్తాను. చిన్న అడ్జస్ట్మెంట్. లేకపోతే నలుగురిలో మీ పేరు రిపేర్ అయిపోతుంది అంతే.